నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో సంక్రాంతి ఊరెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకున్నారా? తాళం వేసిన ఇళ్లపై దొంగలు కన్ను. పోలీసులకు సమాచారం ఇవ్వండి. నంద్యాల సంక్రాంతి ముగ్గురు పోటీలు ఆన్లైన్. ప్రతి ఒక్కరూ పోటీలో పాల్గొనవచ్చు. నంద్యాల సబ్ రిజిస్టర్ సస్పెండ్ పోస్టింగ్ కోసం పైరవీలు. శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి మహోత్సవాలు రెండవ రోజు భృంగి వాహనంపై దర్శనమిచ్చిన ఆది దంపతులు. మంతెన వెంకట రామరాజు సేవలు మరవలేనివి. సంక్రాంతి వస్తుందంటే గ్రామాలలో పండుగతనం ఉట్టిపడిలా సందడిగా ఉండేది. సంక్రాంతి ముగ్గుల పోటీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బనగారపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలు యాదవ్. అమ్మ స్ఫటికలింగేశ్వర ఆలయంలో వైభవంగా పుష్యమాస పౌర్ణమి వేడుకలు. నంద్యాల సంక్రాంతి పండుగకు చాలా మంది సొంతూళ్లకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో తాళం వేసిన ఇళ్లలో చోరీలు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉందని పోలీసులు చెబుతున్నారు. దొంగతనాలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆభరణాలు, డబ్బును బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని, ఇంటికి వచ్చి వెళ్లే దారులు లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. మీరు ఊరు వెళ్తున్న విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయొద్దంటున్నారు. సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం సెన్సార్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ అమర్చుకోవడం ఉత్తమం. తాళం వేసి ఊరెళ్లాల్సి వస్తే స్థానిక పోలీసులు స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. ఏదైనా అనుమానం వస్తే 100-112 నెంబర్లకు డయల్ చేయాలి. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇంటికి తాళం వేసి వెళ్లే వారు బంగారం, వెండి ఆభరణాలు ఉంటే లాకర్లను భద్రపరచుకోవాలి. చోరీలను కట్టడి చేసేందుకు ఇంటి పరిసరాల్లో లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎవరికైనా చోరీ జరిగినట్లు అనుమానాలు ఉంటే వెంటనే 100-112 నెంబర్లకు సమాచారం ఇస్తే పోలీసులు త్వరగా ఘటనా స్థలానికి చేరుకుంటారు. అది భలే ఆశ్చర్యం నిజంగా. అంటే ఇది ఇది ఇట్లా చాంట్రా చేశాడు అన్ని మొత్తం తీసినాడు సార్. మొత్తం చేసినాడు. ఇలా అన్ని బిల్వాలు ఓపెన్ చేయాలని మొత్తం వెతికినాడు. ఈ బిల్వాలు దొరకకపోయేసరికి ఇదంతా వెతికిండే. ఈ బీగాల కోసం ఎక్కడైనా పెట్టింటారు కదా అని వెతికినారు. నేనైతే తీసుకోపోతాను. అంటే ఎందుకంటే బీగాలు ఒకసారి పెట్టున్నా, అందుకే నేను బ్యాగ్ లోనే పెట్టుకుంటాను అన్నమాట. మళ్ళీ మర్చిపోయిపోతానేమో అని చెప్పి నేను ఎప్పుడు బ్యాగ్ అక్కడ పెట్టిపోయాడా. హలో మాస్క్ వేసుకుంటే మాస్క్ క్యాప్ నంద్యాల పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నివసిస్తున్న ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా పోలీస్ తరఫున ఈ సంక్రాంతి సందర్భంగా తెలియజేయడం ఏంటంటే, మామూలుగా సంక్రాంతి వస్తే హాలిడేస్ వస్తాయి కాబట్టి పిల్లలతో పాటు కొత్త ఊర్లకు వెళ్ళడము, ఇళ్ళకి తాళాలు వేసుకుని ఊర్లకు వెళ్ళడము అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మీరు అలా బయటకు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లోని విలువైన వస్తువుల్ని, బంగారు, డబ్బు, నగలు వీటిని లాకర్లో భద్రపరచడం కానీ, లేకపోతే ఎవరన్నా మీకు తెలిసిన వ్యక్తుల వద్ద భద్రపరచడం కానీ, మీ వెంట తీసుకువెళ్ళడం కానీ చేయవలసి ఉంటుంది.
అలాగే మీరు ఊర్లోకి వెళ్ళిన విషయం కూడా మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో మీరు ఉండే ఏరియా, మీ ఫోన్ నంబరు, వాటి గురించి సమాచారం ఇస్తే మా నైట్ బీట్ చెకింగ్ సిబ్బంది ఆ ఇండ్లని మీద నిఘా పెట్టి వాటిని గమనిస్తూ ఉంటారు, ఎలాంటి నేరాలు జరగకుండా. అలాగే మీరు ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఇంటి బయట ఈ తాళం తాళం లాక్ కనపడే విధంగా ఓపెన్గా ఉండకుండా ఏదైనా ఒక కర్టెన్, ఒక చిన్న దారంతో కర్టెన్ కట్టి పెట్టేస్తే కూడా మనకు ఇదిగా ఉంటుంది. బయటకి అఫెండర్ దొంగలకి ఎవరికన్నా లాక్డ్ హౌస్ అని గుర్తించేదానికి వీలు లేకుండా విధంగా ఒక కర్టెన్ ఒకటి ఇంటి బయట డోర్కి వేసుకోండి. మ్యాక్సిమం డోర్ లాక్ బయట నుంచి కాకుండా ఒకవేళ గ్రిల్స్ అట ఉన్నప్పుడు లోపల నుంచి లాక్ వేసే విధంగా చేసుకుంటే అది 100% సేఫ్ సైడ్గా ఉపయోగపడుతుంది. ఇంటిలో పోయేటప్పుడు కూడా ఏదైనా చిన్న లైట్ పాడు ఏదన్నా కూడా ఇంటి లోపల వెలిగే విధంగా ప్లాన్ చేసుకోండి. ఏ చిన్న అనుమానం వచ్చి మీ చుట్టుపక్కల కూడా లైటింగ్ ఉండే విధంగా ఇంటి పక్కల చూసుకోండి. చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొంచెం నిఘా ఉంచమని వాళ్ళని కూడా, మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ సంక్రాంతి వచ్చింది కాబట్టి ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్న పరిస్థితుల్లో ఈ సైబర్ మోసాలకు గురి కాకుండా మీకు ఏదైనా బంపర్ ప్రైజ్లు ఉన్నాయి, ఈ లింక్ ఓపెన్ చేయండి, ఆ లింక్ ఓపెన్ చేయండి, ఈ ఫ్లిప్కార్ట్ ఆఫర్లు ఉన్నాయి, ఇలా మిమ్మల్ని సైబర్ నేరగాళ్ళు తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా వీటి బారిన పడద్దండి. ఎట్టి పరిస్థితుల్లో లింకులు ఓపెన్ చేయడం కానీ, వాళ్ళకి అకౌంట్ ఇవ్వడం కానీ ఎలాంటి పరిస్థితుల్లో చేయొద్దండి. మీకు ఏదన్నా అనుమానం వస్తే 1930కి కాల్ చేసి మీకు ఏదైనా మోసపడినట్టయితే ఇమీడియట్గా వితిన్ అవర్ లోపల, గోల్డెన్ అవర్ అంటారు, ఆ టైం లోపల మనము సైబర్ క్రైమ్కి ఎదురు నేరం మనకు తెలిసో తెలియక జరిగిపోయేటప్పుడు 1930కి కాల్ చేసి మనకు జరిగిన మోసాన్ని తెలియపరిస్తే ఆ కన్సర్న్ అకౌంట్లను ఇమీడియట్గా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ వాటి మోసాన పడకుండా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ సంక్రాంతి సెలవులు పిల్లలందరూ, చిన్నపిల్లలు ఇళ్ళ కాడే ఉంటారు కాబట్టి వీళ్ళకి వాహనాలు, మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దండి. ఆ వాహనాలు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఏదైనా జరగచ్చు. అటు ఏదైనా వేరే వాళ్ళకి ఎవరు జరిగినా కూడా ఎవరైతే వాహనం ఇస్తారో తల్లిదండ్రుల మీద, వాళ్ళ మీద చట్టపరకరమైన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకి మోటార్ సైకిల్స్ ఎట్టి పరిస్థితుల్లో వాటిని హ్యాండ్ ఓవర్ చేయొద్దండి, వాళ్ళకి అనుమతించబడవు. అలాగే మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. చుట్టుపక్కల ఈ కాలువల, కుంటల్లో ఈతకు వెళ్ళడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు కాబట్టి ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు పిల్లల్ని. అలాగే ఇప్పుడు ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు కాబట్టి బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఎక్కేటప్పుడు మీ బ్యాగులు, లగేజ్ భద్రంగా ఉంచే విధంగా ప్లాన్ చేసుకోండి. దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా తినుబండారాలు ఫ్రెండ్షిప్ చేసుకుని బిస్కెట్లు ఇవ్వడం కానీ, చాక్లెట్లు ఇవ్వడం కానీ, లేకపోతే టెంకాయ నీళ్ళల్లో ఇవ్వడం కానీ, మత్తు పదార్థాలు కలిపి ఎక్కువగా ట్రైన్లలో జరిగే మోసాలు అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా అపరిచిత వ్యక్తులు, మనకు తెలిసిన వాళ్ళు ఏదో తినుబండారాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దండి. మీకు ఏదైనా అనుమానం వస్తే కన్సర్న్ పోలీసు ఉంటారు, 100కి మీరు కాల్ చేయొచ్చు. లేదా రైల్వే హెల్ప్ లైన్ 139 కూడా మీరు సమాచారం ఇవ్వవచ్చు అట్లా వాళ్ళ గురించి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని వాటిని చేసుకోండి. అలాగే ఈ సంక్రాంతి వస్తే మనకు ఈ కోడి పందాలు, ఈ మట్కా, గ్యాంబ్లింగ్, గుండాట, ఇట్లా కొన్ని పొట్టేళ్ల పందాలు, పందుల పందాలు ఇట్లా జరుగుతుంటాయి. ఇవన్నీ చట్ట ప్రకారం నిషేధం. కాబట్టి అట్లాంటి ఎవరిన ఆర్గనైజ్ చేయడానికి చట్టం ఒప్పుకోదు. కాబట్టి అట్లా ఏదైనా సమాచారం ఉంటే 100కి ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయండి. అట్లా ఏదన్నా ఎవరన్నా నిర్వహిస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా 7 నియోజకవర్గాల బ్రాహ్మణ మహిళలకు మాత్రమే సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర కార్యదర్శి నగరడోన సుధీర్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ముగ్గుల పోటీలు నిర్వహించబడినని, మీ ఇంటి వద్ద కానీ, అనుకూల ప్రదేశంలో కానీ ముగ్గులు ఫోటో మరియు వీడియో మరియు ఆధార్ కార్డుతో 9640463858 నంబర్కు వాట్సాప్ చేయవలసిందిగా కోరుతూ 19వ తేదీ సత్యసాయి కళ్యాణ మండపం నందు ఉదయం 9 గంటలకు బహుమతి ప్రధానోత్సవానికి అందరూ పాల్గొని విందును స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో రాజశేఖర్, బాలగంగాధర శాస్త్రి, పరమేష్, పవన్ పాల్గొన్నారు. ఈనాటి విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాలలోని కేవలం బ్రాహ్మణ మహిళలకు మాత్రమే సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం అనేది. దీని విశిష్టత ఏమంటే, ఈసారి ఆన్లైన్ ద్వారా ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం. అందరూ అంటే ఆన్లైన్ అంటే ఎట్లా సార్ అది ఇది అని కొద్దిగా కన్ఫ్యూజ్ అయినారు. ఏం లేదండి, మేము ఒక నెంబర్ ఇస్తున్నాం, వాట్సాప్ నెంబరు. మీ ఇంటి వద్ద కానీ, మీకు అనుకూల ప్రదేశంలో కానీ మీరు ఎక్కడైనా ఉండండి. కాకపోతే నంద్యాల జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాల్లో
ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ముగ్గుల పోటీలకు అర్హులు. ఆ విషయాన్ని కాస్త గమనించండి. చాలా మంది అన్నారు మేము పండుగలకు ఊరు వెళ్తున్నాము, అదే మీరు అమెరికాకు పోండి, బాధ లేదు. అమెరికాలో ముగ్గు వేసి ఫోటో పెట్టండి మేము చెప్పిన వాట్సాప్ నెంబర్కి. అందులో ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు మీరు అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మీరు ఈ నంద్యాలకు సంబంధించిన 7 నియోజకవర్గాల మహిళలు అవునా కాదా అనేది ఐడెంటిఫై కావడం కోసం అంతే. కాబట్టి అన్నిదా భావించొద్దండి. ముఖ్యంగా మీ యొక్క ఫోటోలను బాగా తీసి 9640463858 నెంబర్కు మీరు వాట్సాప్ చేయండి. ఒకేసారి 5-6 ఫోటోలు ఎక్కువద్దు. ముగ్గు వేస్తున్నప్పుడు ఒక ఫోటో, వేసినాక ఒక ఫోటో, ఒక ఆధార్ కార్డు చాలు. ఎందుకంటే చాలా మంది మహిళలు ఆల్రెడీ ఈరోజు భోగి పండుగ ఇప్పటికే 50 ఫోటోల వరకు వచ్చాయి. చాలా సంతోషం, స్పందన బాగుంది. కాబట్టి మిగతా మహిళలు కూడా ఈ యొక్క ముగ్గుల ఫోటోలను 16వ తేదీ లోపు అప్లోడ్ చేయండి. 17వ తేదీ 18వ తేదీ చేసినా కూడా మేము దాన్ని తీసుకోము, దయచేసి గమనించే ప్రార్థన. 19వ తేదీన శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం పెట్టాము. ఈ యొక్క బహుమతులకు మరియు మధ్యాహ్నం భోజనం వసతికి మన SLNS ఫంక్షన్ హాల్ యాజమాన్యం వారు మరియు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి జీవి మాల్ వారు, సత్య హోమ్ అప్లయన్సెస్ వాళ్ళు సహకరిస్తున్నారు. అదేవిధంగా సత్యసాయి కళ్యాణ మండపం కూడా ఉచితంగా మనకు వాళ్ళు ఇస్తున్నారు. ప్రతి ఒక్క దాత ఎవరైతే మాకు సహకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం. నంద్యాల సస్పెండ్ అయిన 5 రోజులకే తిరిగి పోస్టింగ్ కోసం పైరవీలు, అది కూడా సస్పెండ్ అయిన స్థానానికి రావాలనే తీవ్ర ప్రయత్నాలు ఇప్పుడేదే హాట్ టాపిక్ గా మారింది. అధికారులు చర్యలు తీసుకున్న వెంటనే పోస్టింగ్ కోసం పైరవీలు మొదలు పెట్టడం చర్చనీయాంశమైంది. 4 రోజుల కిందట నంద్యాల సబ్ రిజిస్టర్ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. కోర్టు వివాదంలో ఉన్న ఓ ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారన్న అభియోగాల నేపథ్యంలో ఆయనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే సస్పెండ్ గురైన సరిగ్గా 5 రోజులు కూడా గడవక ముందే సదరు అధికారి పోస్టింగ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టడం చర్చగా మారింది. ఇందుకు పెద్ద ఎత్తున సిఫారసులు చేయించడంతో పాటు అన్యాయాలు చెల్లించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. సదరు సబ్ రిజిస్టర్ సస్పెండ్ అయిన తర్వాత ఆ స్థానానికి ఎవరిని నియమించలేదు. జాయింట్ 2తోనే నెట్టుకొస్తున్నారు. నిత్యం బిజీగా ఉండే నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఇంకా అధికారిని నియమించలేదు. అదే అదనుగా భావించి సదరు అధికారి తమదైన శైలిలో పైరవీళ్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. తన సస్పెన్షన్ పై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొని మరీ పోస్టింగ్ నంద్యాల పొందాలని యోచి చూస్తున్నట్లు సమాచారం. గతంలో ఈయన ఆలగడ్డలో పనిచేస్తున్న సమయంలో నంద్యాలలోని NDO కాలనీకి చెందిన స్థలంతో పాటు సుమారు 40 రిజిస్ట్రేషన్లను బేతంచెర్లలో ఎనివేర్ కింద రిజిస్ట్రేషన్లు చేశారని తెలిసింది. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సంబరాలు అంబరనంటాయి. 2వ రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి భృంగి వాహన దిశురై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీప కాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుండి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో భృంగి వాహనంలో అవాహింపచేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండుగ ఆలయ ప్రదక్షిణలు గావించారు. ప్రధాన ఆలయ రాజగోపురం గుండా భృంగి వాహన దిశలై స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాబా భాజా భజంత్రుల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో వ్యవహరించారు. భృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు క్షేత్ర పూర్వవీధిలో వ్యవహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనుడారా దర్శించుకున్నారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు, నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
మంతెన వెంకట రామరాజు సేవలు మరవలేనివి. వసుధ ఫౌండేషన్ ద్వారా 30,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన బీసీ ఇందిరమ్మ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంటు వాణిజ్య విభాగ అధ్యక్షులు టంగుటూరి సీనయ్య ఆధ్వర్యంలో వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజు ఆర్థిక సహకారంతో బనగనపల్లి పట్టణానికి చెందిన ఊసనమ్మకు చిన్న రాముడు, అనంతమ్మ, హుసేని రామకృష్ణ 5 మందికి కలిపి 30,000 రూపాయలు రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇంద్రమ్మ చేతుల మీదుగా వారి ఆరోగ్య పరిస్థితి బాగలేనందున వసుధ ఫౌండేషన్ సహకారంతో ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ ఇందిరమ్మ టంగుటూరి సీనయ్య భారతుడు మాట్లాడుతూ గతంలో కూడా వసుధ ఫౌండేషన్ తరపున విద్యార్థులకు పుస్తకాలు మరియు ఉపకార వేతనాలు అలాగే కరోనా సమయంలో 8 మందికి ఆర్థిక సహాయ సహకారాలు అందించడం జరిగిందని, దీనికి సహకరించినటువంటి పెండకంటి రమణ్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ ఇందిరమ్మ సీనయ్యకు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు నాగరాజు, ప్రతాప్, మల్లారెడ్డి, లాయర్ నాగేంద్రారెడ్డి, నగేష్, ఖాదర్, కూరగాయల శేఖర్, ఎర్రబోలు పవన్ కుమార్ రెడ్డి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజు గారి ద్వారా ఈరోజు 30,000 దాకా ఒక 5 మందికి చెక్కులు పంపిణీ చేయడం సీనయ్య ద్వారా జరిగింది. సీనయ్య చాలా 12 సంవత్సరాల నుంచి కూడా చాలా మందికి ఈ చుట్టుపక్కల గ్రామాలలో వాళ్ళందరికీ కూడా ఎవరికి ఆరోగ్యం బాగలేకున్నా కూడా ఆ ఫౌండేషన్ వారికి తెలియజేసి ఈయన ద్వారా సహాయం చాలా మంది పొందుతున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం అనేది సీనయ్య గారికి నిజంగా చాలా గొప్పతనము, గొప్ప మనసు అయింది. ఇప్పుడు ఈ మధ్య కూడా మేము నా బనగానపల్లె నా ఆరోగ్యం అనే పేరుతో ప్లాస్టిక్ నివారణ కూడా చేస్తున్నాము. దానికి కూడా ఈయన చాలా కష్టపడుతున్నారు, అందరినీ మోటివేషన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సక్సెస్ కావడానికి ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు నాకు. అలాంటి సీనయ్య ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వసుధ ఫౌండేషన్ వారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలకి చదువుకునే పిల్లలందరికీ పుస్తకాలు ఇవ్వడము, ఆరోగ్యం సరిగా లేని వాళ్ళందరికీ కూడా ఇట్లా 5,000 నుంచి దాదాపు 20,000 దాకా వారి ఆరోగ్యం బట్టి ఇవ్వడము. తర్వాత ఇంకా వాళ్ళు ప్లాస్టిక్ నివారించాలనే ఆలోచనతో సీనయ్యను కూడా అడిగారంట, మేము ఎలా చేస్తున్నాము, మేము కూడా అలా ఫాలో అవుతాము అనే ఆలోచన రావడము. నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. వెంకటరామరాజు గారి ఆధ్వర్యంలో వసుధ ఫౌండేషన్ గారి సంస్థ ద్వారా 30,000 రూపాయలు అనారోగ్యంతో బాధపడుతున్న 5 మందికి ఇవ్వడం జరిగింది. మంతెన వెంకటరామరాజు గారు గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన వృద్ధులకు కూడా వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఆదుకుంటున్నారు. అలాగే గతంలో కూడా ఆయన కరోనా టైంలో కూడా చాలా మందికి ఆర్థిక సహాయం అందించాడు. రాబోయే కాలంలో కూడా ఆయన బుక్కులు ఇవ్వాలని మేము కోరినాము. ఆయన బుక్కులు ఇచ్చేందుకు సంసిద్ధమయ్యాడు. కాబట్టి రాబోయే కాలంలో కూడా వాళ్ళకు బుక్కులు ఇచ్చేటట్టు ఏర్పాటు చేసి ఆ వసుధ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి వెంకటరామరాజు గారు ఆయురారోగ్య టెస్ట్ వాళ్ళతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే గతంలో కూడా అక్క ద్వారా వసుధ ఫౌండేషన్ నుంచి 3-4 సార్లు అక్క ద్వారా కూడా ఇప్పించడం జరిగింది. ఎందుకంటే అక్క కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. అలాగే అక్క నా ఆరోగ్యం నా బనగానపల్లె కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి బనగానపల్లెను ఒక ఆదర్శవంతమైన బనగానపల్లె చేయాలనే తలంపుతో ఆ మహత్తరమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసింది. కాబట్టి బనగానపల్లె పట్టణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే ప్లాస్టిక్ నివారించి మన ఇంద్రమ్మక్క గారికి తోడ్పడాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం చేస్తుంది. ఈరోజు ఇక్కడ సమావేశమైన ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ లో వసుధ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి మంతెన వెంకట రామరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమం జరుగుతున్నాయి. దాని యొక్క బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి ఇక్కడ బనగానపల్లిలో శ్రీ టంగుటూరి సీనయ్య గారి ఆఫీసు జరుగుతూ ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క
సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు పిల్లలకు చదువుకునే వాళ్ళకు పుస్తకాలు పెన్నులు ఇస్తూ, అలాగే ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్ ప్యాడ్స్, కిట్లు, జామెట్రీ బాక్స్లు అవన్నీ ఇస్తూ కూడా తర్వాత ఈ మధ్య కాలంలో 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళ దృష్టి మరొక వైపు మళ్ళీ ఆరోగ్యపరంగా అనారోగ్య ఉన్న వాళ్లకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అనారోగ్యంతో ఉన్న వారికి నగదు రూపేణ కొంతమందికి, చెక్కుల రూపేణ కొంతమందికి ప్రతి సంవత్సరము ఇలాగే ఇస్తా ఉన్నారు. ఆయన ఆఫీస్ దగ్గర ఆయనకు శ్రేయోభిలాషుల ద్వారా అలాగే విఐపీల ద్వారా ఇస్తూ ఈ రోజు కొద్ది 2-3 సార్లు మన రాజారెడ్డి గారి ద్వారా ఇస్తా వచ్చాడు. ఈ రోజు వచ్చేసి ఈ రోజు నలుగురికి 5 మందికి 30,000 రూపాయల చెక్కు రూపేణ మన యొక్క గౌరవనీయులు మంత్రివర్యులైనటువంటి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారి సతీమణి మరియు నా బనగానపల్లె నా ఆరోగ్యం ఫౌండ్ అయినటువంటి శ్రీ బీసీ ఇందిరారెడ్డి గారి చేతుల మీదుగా వారికి ఇవ్వడం జరిగింది. ఇటువంటి వ్యక్తులు భవిష్యత్తులో వారికి ఆరోగ్యాలు అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యాలు బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సీనయ్య గారికి అలాగే వారికి తోడ్పాటుకున్నటువంటి టీచర్ నాగరాజు, నగేష్ వీళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకప్పుడు సంక్రాంతి వస్తుందంటే గ్రామాలలో పండుగదన ఉట్టిపడేలా సందడిగా ఉండేది. అయితే క్రమేపీ నాటి సంక్రాంతి సంబరాలు కనుమరుగవుతూ వస్తున్నాయి. గంగిరెద్దుల ఆటలు కనుచూపు మెరలో కనిపించడం లేదు. గాలిపటాలు రెపరెపలు మచ్చకు కూడా లేవు. ఇక పశు సంపదకు పూజలు అసలే లేవు. బతుకు తెరువు కోసం కొందరు గంగిరెద్దుల వలె ఆవులను సింగారించి వీధుల్లో తిప్పుతూ పొట్ట పోసుకుంటున్నారు. ఇక ఇళ్ల ముందు రంగురంగుల రంగవరలు అక్కడక్కడ తళుక్కువ మెరుస్తున్నాయి. పేరుతో పెట్టే గొబ్బెమ్మల జాడి లేదు. అంతేగాక హరిదాసుల కీర్తనలతో గ్రామాలు ప్రతినిధించేవి నేడు వారు రాక కూడా తగ్గింది. రాముడు అప్పుడు లెక్కలేదు కదా. గతంలో పండుగ ఎట్లా చేసేవాళ్ళ? గంగిరెద్దులు కూడా విలువ లేదు ఇప్పుడు. ఒకప్పుడు ఎట్లా ఏదో అలాగా వచ్చేదిలే అన్నట్టు. గంగిరెద్దు అంటే విలువ లేకుండా పోయింది, మాకు ఏం లేకుండా పోయింది. ఈ సంవత్సరం అంతా మామూలు అయిపోయింది. సంక్రాంతి ముగ్గుల పోటీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బనగానపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలు యాదవ్ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలు యాదవ్ మాట్లాడుతూ గురువే దేవుడిని పిల్లలను చదివించుకోవాలని ఉన్నత స్థాయిలో ఎదగాలని ప్రపంచాన్ని చూపించే వ్యక్తి గురువే అని సంజమాల మండలంలోని పేరుసోముల గ్రామంలో ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేసిన రామరాజుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచి శుభ పరిణామమని, ఒక గురువుగా రామరాజుకు మంచి గుర్తింపు వస్తుందన్నారు. గుడిలో దేవుని చూస్తామో తెలియదు కానీ బడిలో గురువుని చూస్తామని తెలియజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలు యాదవ్ ను సన్మానించి రామరాజు ఈ కార్యక్రమంలో సిఐ హనుమంతు నాయక్, ఎస్ఐ రమణయ్య, ఎంఈఓ ఈశ్వరయ్య, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు నాగరాజు యాదవ్, తెలుగుదేశం నాయకులు శీలం వెంకటేశ్వర్లు, మంచాల ప్రభావతమ్మ, మంచాల దేవి, విద్యా స్కూల్ ప్రిన్సిపల్ చెన్నమ్మ, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు. ఈ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే ప్రతి విద్యార్థి ఈ రోజు గురువు ఉన్నారంటే గుళ్ళో దేవుని చూస్తున్నామనే తెలుగు కానీ ఒక గురువుని చూస్తున్నాము. ఈ గురువులని మనకు విద్య నేర్పిస్తున్న వ్యక్తి అంటే గురువు. అలాంటి వ్యక్తి రామరాజు గారు. రామరాజు గారు ఏం చేస్తున్నారో తెలుగు కానీ మొత్తానికైతే విద్యాపరంగా కానీ ఆయన చేసినటువంటి ఈ ముగ్గుల పోటు కానీ అన్నదాన కార్యక్రమం కానీ అందరినీ పిలిచి ఈ రోజు రంగరంగ వైపురంగా పండుగ వాతావరణం చేసేందుకు ఆయన హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాము. మనం పిల్లలను గొప్ప చదివించుకోవాలి. చదువు వల్లనే దేశాన్ని ప్రపంచాన్ని చూడగలరు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా చేయగలరంటే ఒక విద్యాపరంగా ప్రతి విద్యార్థిని చదివించే వ్యక్తి ఒక గురువు. ఈ లోకాన్ని ప్రపంచాన్ని చూపించే వ్యక్తి కూడా మనకు గురువే.
ఫస్ట్ పాయింట్ మనము పిల్లలను శ్రద్ధగా చదివించాలి. చదివించినప్పుడే ఇలాంటి లోకాన్ని ప్రపంచాన్ని ప్రతి ధాన్యం ఈరోజు కొత్త ధాన్యం వచ్చిందంటే పంట బాగా చేసుకుంటున్నాము. ఈ అన్నం పెట్టేది కూడా మనకు రైతులను చూస్తున్నాము, గురువును చూస్తున్నాము. గుళ్ళో దేవుడు మాత్రం మనం ఎప్పటికీ నిజంగా కనపడలేదు. మనకు కనపరిచేది ఒక సూర్యుడు చంద్రుడు మాత్రమే కనిపిస్తున్నారు. ఈ లోకాన్ని నడిపించే వ్యక్తి ఒక గురువు కాబట్టి రామరాజు గారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా మాకు చాలా సంతోషకర విషయము. నేను కూడా ఇక్కడే చదువుకున్నాను, ఇదే పేసాలను చదువుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు అధిష్టానం కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూడా నాకు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నా కానీ ఆ దేవుడు ఆశీస్సులని గెలవలేకపోయాను. నాకు కూడా ఎమ్మెల్యే కావాలని ఉంది కానీ ఎమ్మెల్యే కాలేకపోయినాను. ప్రతి ఒక్కరు చదువుకోండి, ఉద్యోగాలు బాగా తెచ్చుకోండి. ఎన్నో పదవులు ఉన్నాయి, ఎన్నో ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ప్రతి ఒక్కరు విద్యాపరంగా కలెక్టర్ కావచ్చు. ఫస్ట్ పాయింట్ మనకు కావాల్సింది చదువుకోండి, ప్రతి ఒక్కరు పిల్లలను బాగా చదివించండి, విద్యాపరంగా పైకి రావాలని చెప్పి ఈ సభావంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నందుగల అమ్మస్పటిక లింగేశ్వర ఆలయంలో సోమవారం భోగి పండుగ మరియు పుష్యమాస పౌర్ణమి వేడుకలను యోగానంద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం స్ఫటిక లింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం యోగ గురువు ఆచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి పంచామృత అభిషేకం, తదనంతరం లోక కళ్యాణార్థం ప్రత్యేక హోమాలు, పూర్ణాహుతి గావించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిమ్మయ్య, శంకరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి యోగ సభ్యులు పాల్గొన్నారు. తన్నో అచల పరిపూర్ణ యోగానంద ప్రచోదయాత్ మరొకసారి ఓం గురు రూపాయ విద్మహే మహాశక్తి స్వరూపాయ ధీమహి తన్నో అచల పరిపూర్ణ యోగానంద ప్రచోదయాత్ స్వాహా. మూడవ కోరిక, విశ్వమంతా కళ్యాణకరంగా ఉండాలని ఒక్కసారి ఈ కోరికని విశ్వానికి సమర్పించుకుందాము. అందరూ నిశ్చలంగా ప్రార్థన చేయండి. ఓం అయంత ఇద్మా ఆత్మా యోగా సర్వం వై పూర్ణగం స్వాహా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో సంక్రాంతి ఊరెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకున్నారా? తాళం వేసిన ఇళ్లపై దొంగలు కన్ను. పోలీసులకు సమాచారం ఇవ్వండి. నంద్యాల సంక్రాంతి ముగ్గురు పోటీలు ఆన్లైన్. ప్రతి ఒక్కరూ పోటీలో పాల్గొనవచ్చు. నంద్యాల సబ్ రిజిస్టర్ సస్పెండ్ పోస్టింగ్ కోసం పైరవీలు. శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి మహోత్సవాలు. రెండవ రోజు బృంగి వాహనంపై దర్శనమిచ్చిన ఆది దంపతులు.
మంతెన వెంకట రామరాజు సేవలు మరవలేనివి. సంక్రాంతి వస్తుందంటే గ్రామాలలో పండుగతనం ఉట్టిపడిలా సందడిగా ఉండేది. సంక్రాంతి ముగ్గుల పోటీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బనగారపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలు యాదవ్. అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయంలో వైభవంగా పుష్యమాస పౌర్ణమి వేడుకలు. వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.